గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు మనము హౌ డూ వి ఇంక్రీజ్ ఎండార్ఫిన్స్ గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద మోస్ట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ యర్ ఎండార్ఫిన్స్? డైలీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైలీ ఎక్సర్సైజ్. రోజు మనం ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఆ ఎక్సర్సైజ్ మనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదు, ఎవరైనా ఒక పర్సన్ కనుక జిమ్కి వెళ్ళడం అలవాటు పడ్డారనుకోండి, దే వుడ్ ప్రిఫర్ టు గో టు జిమ్ బికాస్ దే నో దట్ ఇప్పుడు వాళ్ళకి జిమ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఏవైతే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయో దాని వలన దే ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో వాళ్ళకి ఆ ఎండార్ఫిన్ రష్ కోసం దే గో టు ద జిమ్. దట్స్ హౌ ద రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ హెల్ప్స్ యూ ఇన్ రిలీజింగ్ ఎండార్ఫిన్స్. అలానే ప్రాపర్ గుడ్ స్లీప్ అండ్ యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, దే హెల్ప్ ఇన్ రిలీజింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎండార్ఫిన్స్ దట్ విల్ మేక్ యూ స్టే హ్యాపీ. ఆల్సో కలిసి మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి కూర్చొని మీరు నవ్వుకున్నారనుకోండి, దట్ ఆల్సో రిలీజ్ ఎండార్ఫిన్స్. సో ఎప్పుడన్నా చూడండి, మీరు ఫ్యామిలీనో ఫ్రెండ్స్తో కలిసి మంచిగా ఒక రోజంతా నవ్వుకున్నారనుకోండి, యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 days బికాస్ దే రిలీజ్ ఎండార్ఫిన్స్ అండ్ మేక్ యూ స్టే హ్యాపీ. అపార్ట్ ఫ్రమ్ దట్, డార్క్ చాక్లెట్ కానివ్వండి, ఇవి కూడా మనకు గుడ్ అమౌంట్లో తిన్నామనుకోండి, దే విల్ హెల్ప్ యూ ఇంక్రీజ్ యువర్ ఎండార్ఫిన్స్ అండ్ మేక్ యూ స్టే హ్యాపీ. లిజనింగ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఆల్సో రిలీజ్ ఎండార్ఫిన్స్. సో ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, డైలీ ఎక్సర్సైజెస్, డైలీ మీకు నచ్చిన మ్యూజిక్ వినడం కానివ్వండి, డార్క్ చాక్లెట్, యోగా, మెడిటేషన్, స్పెండింగ్ టైమ్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ హ్యావింగ్ ఎ గుడ్ లాఫ్ అబౌట్ ఇట్, ఆల్ దీస్ థింగ్స్ ఇంక్రీజ్ యువర్ ఎండార్ఫిన్స్ అండ్ మేక్ యూ స్టే హ్యాపీ. అందుకని చెప్తారు పెద్దవాళ్ళు ఒకప్పుడు, అంటే 10 మందితో కలిసి ఉండండి, నవ్వుతూ ఉండండి. దిస్ వే యూ విల్ బీ having less chances of getting depressed or having a low mood. Thank you.